ఫలించిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు సంబడి అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు దాంట్లో కూడా ఒక డాక్టర్ షమీమ్ అని ఒక అంటే ఆమె ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా, వీళ్ళందరూ డాక్టర్సే, మ్యాక్సిమం డాక్టర్స్ వీళ్ళంతా. అయితే వీళ్ళు అల్ఫా అనేటువంటి ఏదైతే సంస్థ ఏదైతే ఉందో దాంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. అయితే వీళ్ళు ఒక్క దగ్గర ఉండి చాలా అంటే ఐసిస్కి కానీ లేకపోతే జైషే మహమ్మద్కి కానీ తర్వాత ఈ ఉగ్రవాద సంస్థలకు లింకులు కలిగినటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఆదేశాలను అనుసరించి వీళ్ళు ఏం చేయాలి, ఎలా చేస్తే మనం ఎక్కువ మందిని చంపొచ్చు అనేటువంటి భావంతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవి. అయితే ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆముదముతో ఈ అమోనియం వీటన్నిటిని కలిపి ఆ యొక్క విష పదార్థం ఏదైతే ఉందో ఆ ఆయిల్ ఏదైతే ఉందో తినడానికి పంపించవచ్చు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కొన్ని ఈ తలాబ్ అంటారు కదా చెరువులలో కూడా వాటిని ఉపయోగించవచ్చు, వేయచ్చు. దాని తర్వాత వాటర్ ట్యాంక్స్లలో కూడా వేయచ్చు. ఈ విధంగా అనేక మందిని అంటే ఎక్కువ మందిని చంపాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఆయిల్ అది. ఓకే. అయితే ఏదైతే ఈ ఉగ్రవాద మూకలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు 4 పట్టుబడ్డారు. అందులో ఒక లేడీ కూడా, అది చెప్తున్నాను కదా, షమీమ్ అనేటువంటి ఆమె కూడా ఐసిస్తో సంబంధాలు, జైషే మహమ్మద్తో సంబంధాలు. ఆమె ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జైషే మహమ్మద్ యొక్క ఒక పార్టును అంటే ఒక శాఖని ఇక్కడ విస్తరింప చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటిది ఆమె. అయితే వీటన్నిటి ఇవన్నీ ఉన్నాయి కదా. అయితే దీంట్లో విషయం ఏంటంటే ఈ రెజిన్ అనేటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఈ ఆముదముతో తయారు చేసినటువంటి దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి ఆముదముతో తయారు చేస్తున్నటువంటి దీన్ని బహుళంగా అంటే ఎక్కువగా ఈ జనాలలో దీన్ని వదిలిపెట్టాలి అనేటువంటి భావనతో వాటిని తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళ యొక్క ప్లాన్ చూడండి ఎంత దారుణమైనటువంటి ప్లాన్ అంటే వాళ్ళు ఈ యొక్క అంటే ఆర్డిఎక్స్ను వాడడం ఒక పద్ధతి. అయితే ఇప్పుడు ఇంకొక విషయం కూడా మనందరికీ తెలుసు, కొన్ని చాక్లెట్స్లలో తర్వాత కొన్ని తినే పదార్థాలలో ఈ హిందువులకు ఇచ్చేటువంటి వాటిలలో దాంట్లో ఒక ట్యాబ్లెట్స్ పెట్టి కూడా వాళ్ళు ఇస్తున్నారు ఈ మధ్య. ఆ ట్యాబ్లెట్స్ ఏం పని చేస్తున్నాయంటే వాళ్లకు ఉత్పత్తి కాకుండా అంటే ప్రొడక్షన్ కాకుండా, ప్రొడక్షన్ అంటే ఏంటి మన ఏదైతే పిల్లలు పుట్టకుండా చేసేటువంటి హిందువులలో పిల్లలు పుట్టకూడదు, వీళ్ళ యొక్క అది ఆగిపోవాలి, ప్రొడక్షన్ అనేటువంటి ఆగిపోవాలి అనేటువంటి భావనతో వాళ్ళు ఈ మధ్య ట్యాబ్లెట్స్ కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ఇతను ఏదైతే అరెస్ట్ అయినటువంటి డాక్టర్ కూడా మొహిద్దీన్ ఎవరైతే ఉన్నారో చైనాలో డాక్టర్ చదివి అక్కడి నుంచి వాడు అనేకమైనటువంటి దేశాలు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే విషయం ఏంటంటే వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటిది ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాలను ఏదైతే అంటే మొత్తం హిందువులను వీళ్ళను చంపేసేయాలి అనేటువంటి భావన ఒకటి. రెండోది ఒకవేళ ఇటువంటిది కాకుంటే వాళ్ళను కన్వర్ట్ చేయాలనేటువంటిది. ఇవాళ మనందరికీ తెలుసు, ఇవాళ ఏది ఆడపిల్లలను భయంకరంగా వాళ్ళను తీసుకెళ్లి అనేక మంది, వేల మంది, వందల మంది లవ్ జిహాద్లో తీసుకెళ్లి వాళ్ళు ఫస్ట్ వాళ్ళని చాలా భయంకరంగా అతి ప్రేమగా తీసుకెళ్లి తర్వాత భయంకరంగా చంపుతున్నటువంటి సూట్ కేసులలో దొరుకుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే ఎక్కడ ఏ టెర్రరిస్ట్ దొరికినా, ఎక్కడ ఎవరు దొరికినా హైదరాబాద్కు లింకులు ఉన్నాయి. ఇవాళ లింకులు దొరుకుతున్నాయి. అవును, ఇది గతం నుంచి కూడా ఇలాగే వస్తున్నాయి. అయితే విషయం ఏంటంటే వీటన్నిటికన్నా ముఖ్యంగా మన ఇంటెలిజెన్స్ కూడా ఇవాళ నిజంగా కూడా ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన వెంటనే వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. చాలా తొందరగా, అత్యంత తొందరగా జరిగినటువంటి, అత్యంత ఇమ్మీడియట్గా జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఢిల్లీలో జరిగింది కూడా అది పేలుడు డైరెక్ట్గా కాదు, ఆడు ఇంకా పెద్ద కుట్రకి ప్లాన్ అనుకోకుండా అది అలా జరిగిందని కూడా వార్తలు వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడానికి అక్కడికి వెళితే వాళ్ళలో వీడు తప్పించుకొని ఎవడైతే ఇప్పుడు చనిపోయాడో ఆత్మాహుతి దళం వాడే, అది చనిపోయాడో వాడు ఇంకా 3 ప్లేసెస్లలో అంటే మన ఎక్కడెక్కడ అంటే ఇది ఉంది కదా, ఇది జరుగుతాయి, ఏది 12 సంవత్సరాలకు ఒకటి జరిగేటువంటిది పుష్కరాలు జరిగేటువంటి దగ్గర, తర్వాత కాశ్మీరంలో, తర్వాత ఢిల్లీలో ఈ 3 ప్లేసులలో ఇంకా వాళ్ళు పెట్టడానికి రెడీ అయ్యిండ్రు.
ఓకే, అవి అవి విఫలమైనవి. ఇప్పుడు వీళ్ళు దొరకడం మూలాన అవి విఫలమైనటువంటి డొంకంతా కదిలింది. ఎస్, ఇంకొకటి ఈ ఎవరైతే ఇవి చేస్తున్నారో దేశద్రోహులుగా ఉండే కొంతమంది మన దేశం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? కొంతమంది 100% అండి. ఇప్పుడు వాళ్లకు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉండి వాళ్ళను చిన్న ఉదాహరణ అండి, ఇన్ఫిల్ట్రేషన్స్ అంటున్నాం మనం. ఇన్ఫిల్ట్రేషన్స్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెస్ట్ బెంగాల్లో ఇవాళ తిష్ట వేసుకొని ఉన్నారు. వెస్ట్ బెంగాల్ ఒకటే కాదు, అన్ని రాష్ట్రాలలో, మన రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో అనేక మంది రోహింగ్యాలు ఇప్పుడు ఇవాళ వాళ్ళను చేరదీసి, అయితే వాళ్ళకు ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఏం ప్రాసెస్ అంటే, వాళ్ళు ఇప్పుడు ఒక వేరే దేశం నుంచి వచ్చారు. వేరే దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఒక మసీద్కి వెళ్ళిపోతారు. మసీద్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తబ్లిక్స్ అని, తర్వాత అక్కడ మౌల్వీస్ అని ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని కొన్ని రోజులు వీళ్ళు అక్కడే అట్టి పెట్టుకొని వాళ్ళకు భోజనాలు గీజనాలు సదుపాయాలు కల్పించేసి వాళ్ళని ఎక్కడికి పంపాలి అనేటువంటిది వాళ్ళకి చెప్పేస్తారు. ఇది అప్ టు ఢిల్లీ వరకు వెళ్తుంది. ఇది ఇమాంల వరకు వెళ్తుంది. ఇమాంల వరకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం డైరెక్షన్స్ ఇస్తారో అక్కడ నుంచి వాళ్ళకు ట్రైనింగ్స్ ఇవ్వడము, తర్వాత వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి ఆధార్ కార్డు కానీ, వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి రేషన్ కార్డు కానీ, అక్కడ కావాల్సినటువంటి వాళ్ళు వేరే దేశాలకు పోవాలంటే కూడా వాళ్ళకు పాస్పోర్ట్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి జరుగుతున్నది. అయితే వీళ్ళందరికీ కూడా ఇవాళ సపోర్ట్ చెప్తున్నాను, ఇవాళ ఓల్డ్ సిటీ ఇవాళ అడ్డగా మారిపోయింది. వాళ్ళను వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు వాళ్ళు ఇవాళ. అయితే ఇంకొక విషయం, ఘోరమైనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు ఏది చేయడానికైనా సిద్ధమవుతారు. వాళ్ళు ఇవాళ 200 రూపాయలు ఇస్తే మర్డర్ చేయడానికి సిద్ధమవుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వచ్చిందే ఎందుకు, వాళ్ళు ఇక్కడ తలదాచుకోవడం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఎప్పుడైనా మేము పోయేదే, ఈ విధంగా చేస్తే జన్నత్కి వెళ్తామని చెప్పి అంటున్నారు. పవిత్ర యుద్ధం లాగా ఫీల్ అవుతున్నారు. ఇంకొక విషయం అండి లక్ష్మీకాంత్ గారు, విషయం ఏంటంటే ఇవాళ మద్రసాలు ఉన్నాయండి.